ప్రేమం గారు ప్రేమ అనే పదం గురించి చెప్తారు ఇప్పుడు. ఏమ్మా ఉందా నీకు? ఎంత పర్సంటేజ్ ఉంది? ఏం పెంచారు మీ తల్లిదండ్రులు నిన్ను? ఏం చేస్తున్నావు జీవితంలో? మా తల్లిదండ్రులు మంచిగా ఉంటే నా లైఫ్ వేరేగా ఉండేదండి. ఈ పాటికి చచ్చిపోయి ఉంటారు. మొగుడిని అంది ఇంకా పేరెంట్స్ ని కూడా అందరూ అంటారు. తల్లిదండ్రులే అవుతారు. నీ క్యారెక్టర్ కూడా అలాగే ఉంది కదా. మీ తల్లిదండ్రులు లవ్ మ్యారేజ్ చేయలేదు, నువ్వేమో లవ్ చేసుకున్నావు లేచిపోయి వెళ్ళిపోతావు భర్త అనే క్యారెక్టర్ని బయటపడేసి. ఏం చెప్దాం అనుకుంటున్నావు నీ కూతురికి? ఇదేనా మీ అమ్మ నాన్న నేర్పించింది నీకు? మీ అమ్మ నీకు ఇదే నేర్పించే ఇలానే చూసుకొని చెప్పారా? నాకు ఇదే చెప్పిండు. నీకేం చెప్పిండు? వేరే వాళ్ళు పెళ్లి చేసుకుందాం దూరాలని చెప్పిండు. 1 month ఏం చేస్తున్నావు? అక్కడికి వెళ్ళి క్యాంప్కి వెళ్ళి ఏం చేస్తున్నావు చెప్పు. నువ్వేం చేసినావు? బాబా అతను డౌట్ రేస్ చేస్తున్నాడు. ఏంటి క్యాంపులకి వెళ్ళి ఏం చేస్తున్నావు? నేనేం క్యాంప్ చేస్తున్నా? నా వర్క్ నేను చేసుకుంటున్నా. ఏం వర్క్ చేస్తున్నా? నీ దగ్గర ఏం ఎవిడెన్స్ ఉంది? బ్లేమ్ చేసేస్తున్నావు. ఏం ఎవిడెన్స్ ఉంది? మా ఫ్రెండ్ వెళ్ళాడు మేడం. మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు. ఆడి ఫ్రెండ్ ఈ ఫ్రెండ్ కాదు, నువ్వు కళ్ళతో చూసినావా? నేను మ్యూచువల్ ఫ్రెండ్. అరే ఓ తమ్ముడు కళ్ళతో చూసినావా? Same question ఇప్పుడు మేము చూసినాడు కొట్టు పడేశారు కదా మీరు. ఆ చూసినాడే చెప్తుండే ఇప్పుడు. అబ్బా ఎందుకు తెలియదమ్మా? మేము అవన్నీ ఎంక్వైరీ చేసుకున్నాకే కూర్చున్నాం కదా ఇక్కడ. మీరు ఎన్ని డ్రామాలు ఆడతారో వినాలిగా. చేస్తున్నాడు 1 month ఉండి అక్కడ ఏం చేస్తున్నాడు? ఏయ్ మీ ఇద్దరికి ఫిజికల్ రిలేషన్ ఉందా లేదా? మీరిద్దరు హరికి రెడ్ హ్యాండెడ్ గా దొరికారా లేదా? దొరికిన వాడు కొట్టి పడేసిండ్రు ఫస్ట్ ఆఫ్ ఆల్. అమ్మ కళ్ళు ఎదురుగుంటా మా కళ్ళు ఎదురుగుంటా కనిపిస్తుంది. కళ్ళు ఎదురుగుంటా కనిపించిన అంశాలు నువ్వు ఎలా బ్రతుకుతున్నావు? ప్రతిరోజు నీ బిడ్డని ఎలా కాపాడుకుంటున్నావు? గొడ్డులా కష్టపడుతుంటే బయటికి వెళ్ళి అక్కడ ఏదో చేస్తున్నాడన్నా. ఆడెవడో పచ్చకామర్లో లోకం అంతా పచ్చగా ఉందంట. ఈ అమ్మాయిని ట్రాప్ చేయడానికి ఒక వంక సార్. అబ్బాయి ఏదో ట్రాప్ చేసి చెప్పాలి కదా డైలాగులు. నీ మనసాక్షి అన్నది ఒకటి ఉందా? మీ ఆయన ఏం చేస్తున్నాడు? నెలల తరబడి బయటికి వెళ్ళి కునుకుతున్నాడా? మాకేం తెలుసండి అక్కడ చేసి. తెలీదు. నీకు తెలియనప్పుడు మాట్లాడే హక్కు లేదు. మా కళ్ళు ఎదురుకుంటే 70mm సినిమా కనిపిస్తుంది. అక్రమ సంబంధం ఇక్కడ. ఏం మాట్లాడుతున్నావు? అనవసరంగా నీకు స్మార్ట్ ఫోన్ కొనిచ్చిన. అసలు స్మార్ట్ ఫోన్ కూడా అక్కర్లేదు కానీ ఆడు కొనిస్తాడు, నువ్వు కొనివ్వడు కాదు. ఇప్పుడు దేనికి వచ్చారు? మనం తీసుకొచ్చాం. పిలిచారు కాబట్టి వచ్చి. లేకపోతే వచ్చేవాళ్ళు కాదు, పారిపోయేవాళ్ళు. ఇంకా భోజనాలు చేస్తారా? కాదు. ఇప్పుడు ఏంటి మీ ఐడియా ఏంటి? నేను సార్ మీ ఇద్దరు కలిసి ఉంటాం. కలిసి ఆ బిడ్డకు నువ్వు తండ్రి అవుతావా? ఉంటా సార్. సిగ్గులేదు. బిడ్డకు తండ్రి అవుతావా నువ్వు? నేనే నీ నాన్న అని చెప్తావా? ఆ పాపకు ఒక 4-5 సంవత్సరాలు వచ్చిన తర్వాత నేనే నాన్నని చెప్పుకొని నేను మంచిగా చూసుకుంటా సార్. ఆడు సరిగ్గా ఎట్లా చూసుకోడు. ఆడేటో క్యాంపుల చుట్టూ తిరుగుతూ ఆ అమ్మాయిని చూసుకునేది ఎవరు? పాపని చూసుకునేది ఎవరు? మీ అమ్మ నాన్న ఫస్ట్ చూసుకుని సక్క తర్వాత చూసుకొని ఇక్కడికి వచ్చా. ఏం బాబు నువ్వు మార్నింగ్ నుంచి సాయంత్రం దాకా జాబ్కి వెళ్ళవా? వెళ్తా మేడం. మరి ఎట్లా సంపాదిస్తావు? ఆ టైంలో ఏమైనా చేస్తే మరి అప్పుడు ఎవరు చూస్తారు అమ్మాయిని పిల్లని? నువ్వు అద్భుతంగా రోజుకు 2 కళలు 24 గంటలు పెట్టుకొని చూడలేవు కదా. ఇవిడికి విపరీతమైన ప్రేమ కావాలి. ఎవడు ప్రేమిస్తే వాళ్ళ వెనకాల వెళ్తుంటది. అలా ఏం లేదు మేడం. అందుకే పేరు ప్రేమం అని పెట్టుకుంది. కాదు. అన్ని చోట్ల తిరిగినాడు వాడు. కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నామా? నువ్వు ఒక బిడ్డకి తల్లివి. నీకు కొద్దిగా ఎథిక్స్ ఉంటే 1-2 నిమిషాలు ఆలోచించి ఒక సమాధానం చెప్పు ప్లీజ్. పరువు తీయద్దు. చెప్పండి. నేనేం చెప్పేది కాదు, నువ్వు చెప్పాలి. ఆయన కావాలా మీ ఆయన కావాలా అని అడుగుతున్నారు సార్. అమ్మ నాన్న సూసైడ్ చేసుకుంటారనేటటువంటి భయంతో. మా ఆయన వద్దండి నాకు. మీ ఆయన వద్దా? అదే లెక్క. మీ అమ్మ నాన్న సూసైడ్ చేసుకున్నా పర్లేదా? ఇప్పుడు ఇంకా పరువు దండగా. మీ అమ్మ నాన్న, మీ అత్త మామ, మీ ఆయన ఎంతమంది సూసైడ్ చేసుకోవాలి? చేసేసుకుంటారు. ఈ పాటికి చేసేసుకుని ఉంటారేమో కూడా. ఎందుకంటే వీడికి తెలియలేదు. పర్లేదు అటు ఇటు తిరుగుతున్నాడు ఎక్కడున్నావు అని చెప్పి. ఏ రోజైతే కనుక మీ ఇంటికి వెళ్ళాడో మీ అమ్మ నాన్న అడగటానికి నువ్వు ఎక్కడున్నావో వాళ్ళకి ఆల్రెడీ బలి వెలిగి ఉంటుంది నువ్వేం చేసావని. ఇతనికి కొత్త అమాయకుడు, ఎక్కడెక్కడో కింద మీద పడి కష్టపడుతున్నాడు. బ్యాక్గ్రౌండ్లో పిల్లలు ఏం చేస్తుంది ఇతనికి అర్థం కాలేదు. కానీ మీ ఇద్దరు వ్యవహారం లోకం అంతా తెలిసినట్టుగానే ఉంది. ఇంకేం లేదమ్మా? ఇంకోటి ఏం తేల్చేది లేదా? ఫిక్సా? అంతే అండి. అదే 3 ఆప్షన్స్ అంటారు కదా. అది కాన్ బనగా కోరపతిలో ఫిక్సా మీ ఇద్దరిది? అంతే. ఆడు మంచిగా చూసుకుంటే ఉండమని సార్. నేను ఇంటరప్ట్ ఏంటి మంచిగా చూసుకోవటం అంటే? 1 month నుంచి వాడేసావు, ఇప్పుడు వచ్చి మంచిగా చూసుకోవాలట. కాదు. ఏంటి మంచిగా చూసుకోవటం ఏంటి చెప్పు. నీ టెక్స్ట్ బుక్ ప్రకారం ఆడు ఆచరిస్తాడు. నువ్వు టీచరు, ఆడు స్టూడెంట్. చెప్పు. రాసిస్తావా? చెప్తావు. రాసి ఇవ్వటం నీకు ఇష్టం లేదంట కదా. చెప్పు. రోజు వస్తా క్లాసెస్కి, నాకు నేర్పి నేను రాసుకుంటా. నేను చెప్తాను నీకు మంచిగా. ఏంటంట ఇప్పుడు మా ఒక ముచ్చికి ఒక 2 మాటలు చెప్పు మాకు. ఏం చేయాలో? ఎందుకు ఫ్యామిలీతో స్పెండ్ చేస్తారు టైం. అదే అంటే ఉద్యోగం మానేయాలి అంతే. ఉద్యోగం అనేది కాదు సార్. ఉద్యోగం అయిపోతుంది. ఉద్యోగం మానేసి ఆడు ఉద్యోగం వదిలేసి బేవర్స్ గా ఉండాలి అంతే. 9 to 10, 9 to 6 అయిపోతుంది. ఇలా బేవర్స్ గా తిరగాలన్నమాట. ఆగు నువ్వు ఒక నిమిషం ఆగు. 9 to 6 అయిపోతుంది. ఏమ్మా నీకు సీన్ అర్థం అవుతుందా? అయిపోయింది అక్కడ మోజు. మీ ఆయన దగ్గరికి వెళ్ళినా పర్లేదు, బాగా చూసుకుంటే చాలని ఒక ట్యాగ్ లైన్ పెడుతున్నాడు అంతే. నువ్వు రాసుకోరా. అలా అని కాదు, నేను ఇబ్బంది పడకూడదని అట్లా అంటున్నాను. బాబా కరిగిపోతున్నామా మీ ప్రేమలకి? పన్నటి గొంతుతో ఎన్ని డైలాగులు కొడుతుంది. కాదు ఇంకా ఏమైనా చెప్పు. ఉదయం 9 నుంచి 5 వరకు ఆవిడ పక్కలోనే ఉండాలి. పక్కలో కాదు సార్. మామూలుగా టైం స్పెండ్ చేసి పాపతో టైం స్పెండ్ చేయాలి కదా. అలా బయటకన్నా తీసుకెళ్ళాలి కదా. ఇంట్లో పెట్టేసి ఎప్పుడు చూసినా తన మొబైల్ తీసుకోవడం, పాస్వర్డ్ ఓపెన్ చేయి. ఎందుకయ్యా పచ్చిగా మాట్లాడండి అయ్యా. ఇక్కడ అట్లా ఉండాలి డిసైడ్ చేస్తున్నాడు. ఇక్కడ పచ్చిగా మాట్లాడండి. కామ కక్కుర్తి పడ్డాం సార్ అని చెప్పండి. లేదంటే ఓఎల్ రూమ్ లో ఎందుకు దొరుకుతారు మీరు? కామం గురించి కక్కుర్తి పడ్డాం సార్. దరిద్రం కాకపోతే ఓఎల్లో ఏంటయ్యా మీకు పనులు? ఫోన్లు ఆపి కామ కక్కుర్తి ఇదంతే. బయటకు చూపెట్టడానికి ఒక మొగుడు ఉండాలి. ఆ కార్యక్రమాలకి నువ్వు ఉండాలి అంతే. ఆ అమ్మాయికి అసలు సిగ్గే లేదు.
అలా ఏం లేదు సార్, తను వేరే వాళ్ళతో పోదు సార్, నా దగ్గర ఇద్దరికి సిగ్గు లేదని కష్టపడి ఆడ పోయి పని చేసి మార్కెటింగ్ చేసి డబ్బులు సంపాదించి పాపని నా భార్యను చూసుకుంటే నువ్వు ఓడరా మధ్యలో వచ్చినావు నాకు అర్థం కాదు. ఏ మార్కెటింగ్ చేస్తున్నావు 10 అందరికి తెలుసు ఆడ. ఆడికి ఏం డబ్బులు తగలెట్టిందో అది కూడా అడుగు. నువ్వు నెల నెల పంపించే డబ్బులు ఎంతవరకు ఆడికి దగ్గర తగలెట్టిందో, ఆడికి పని పాటు లేదు. ఆ డబ్బులు కాస్త అటు డైవర్ట్ అయిపోతున్నాయి మొత్తం అంతా. ఈడైతే ఏం పని చేయడు, అవారగా బండి మీద తిరుగుతా దోస్త్. అరే బాబు 24 గంటలు భార్యను చూసుకుంటా ఉంటాడట. వాళ్ళిద్దరు ఒకరి కళలో ఒకరికి పెట్టుకుని చూసుకుంటూ ఉండమనండి. సో మాట్లాడడం బెటర్. ఇది ఎంత వరస్ట్ కేసు ఇది అసలు. ఆ పిల్లోడికి ఒక క్లారిటీ, నానా నీకు ఒక క్లారిటీ, నీ భార్య ఎక్కడికి వెళ్ళిపోయింది, ఏమైపోయింది, హరితో వెళ్ళిపోయింది అనేది నీ డౌట్. నీకు ఆల్రెడీ హరితో మాట్లాడిచ్చాము అంతా కూడా, ఆయన చెప్పాడు, మీకు క్లారిటీ ఉంది కదా. ఇప్పుడు వీళ్ళిద్దరూ అక్రమ సంబంధంతో స్టార్టింగ్ నుంచి ఉన్నారు, ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. నువ్వు ఆల్రెడీ ఊర్లో వెళ్ళినప్పుడు దుకాణం స్టార్ట్ అయింది. అర్థమవుతుందా? ఇలాంటి అమ్మాయి నీకు అవసరమా లేదా అని మేము మాట్లాడే లోపు ఒక క్లారిటీ తీసుకోండి. ఆవిడ నిన్ను చీ అనటం కాదు, నువ్వు చీ అనాల్సిన క్యారెక్టర్. బిడ్డని ఇన్సల్ట్ చేయటం కాదు కానీ నాకు ఆ విధంగా వేలెత్తి చూపెట్టేటటువంటి సైకాలజీ కాదు, ఆ వ్యక్తిత్వం కాదు. కానీ అసలు పాప గురించి మనం మాట్లాడలేదు, వాళ్ళకే డిస్కషన్ లేదు. పాప నీ పాప నీకు నమ్మకం నా ఉందా? పాపనే, నా పాప నేను చూసి ఎందుకంటే ఆ అమ్మాయి ఆల్రెడీ ఫస్ట్ నేను ఇవ్వను, పాప నా దగ్గరే ఉండదు. మేము చెప్తాం లేగు, ఏవో పతివ్రతవి. ఏమమ్మా అట్టుపండి అనుకున్నావా ఎత్తుకెళ్ళటానికి? నువ్వు చెప్పు. నేను చెప్పాను సార్, మీరు చెప్పండి. నీకు చెప్పడానికి లేదు సబ్జెక్ట్. ఇది కదా కథ జీవితం ప్రోగ్రామ్ని అందరికంటే ముందుగా చూడాలి అనుకుంటే ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్, అది కూడా ఫ్రీగా. అంతేకాదు ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ కూడా ఫ్రీగా చూడొచ్చు. సార్ మేడం ఇక్కడ విజయ్ ఇప్పుడు త్రీ థింగ్స్ విజయ్. ఒకటి, యూ హ్యావ్ టు లుక్ అవుట్ ఫర్ ద సేఫ్టీ ఆఫ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్. నీ ప్రాణ స్నేహితుడు ఎవరైతున్నాడో అతని పరిస్థితి ఏంటి అనేది. అనవసరంగా చాలా బాధపడుతున్నా. నా ఫ్రెండ్ మీద నేను వాడి మీద నేమ్ మీ ఆవిడ మీద ఇట్లా బ్లేమింగ్ చేసినట్టు ఉంటుందని అతను చెప్పకుండా ఆగాడు. ఒకటి ఏంటంటే వాడు లేక ఇరుక్కున్నట్టు అయింది. నువ్వెంతైతే ఇరుక్కున్నావో నీ స్నేహానికి గౌరవం ఇచ్చి ఆ అమ్మాయి చీతు అని ఎందుకు అంటుందో ఇప్పుడు మాకు అర్థం అవుతుంది. అంటే ఏంటంటే ఆ అబ్బాయి వచ్చి ఇక్కడ వెల్ఫేర్ చూసుకోవటం అనేది ఆ అమ్మాయికి ఇంటర్ఫీరెన్స్ కింద మారిందనమాట. వీళ్ళు వచ్చేటటువంటి రాకపోకలు ఏవైతే ఉన్నాయో దానికి అబ్బాయి వచ్చి హరి వచ్చి అడ్డుగోడగా నిలబడ్డాడు. కాబట్టి ఆ అమ్మాయి ఎందుకు యోగక్షేమాలు చూసుకోవడం, తల్లిదండ్రులు కూడా చూసుకోరు కదా. అలాంటిది ఒక పెద్ద దిక్కుగా భర్త స్థానంలో ఒక వ్యక్తి వచ్చి గౌరవప్రదంగా వచ్చి చూసుకుంటున్న అబ్బాయిని ఎందుకు ఈ అమ్మాయి వ్యతిరేకిస్తుందని నేను ఇందాకటి నుంచి అనుకుంటున్నాను. కానీ ఈ కథ ఇప్పుడు కథ కాదు. నువ్వు ఎప్పుడైతే మార్కెటింగ్ జాబ్లోకి వెళ్ళి 5-10 రోజుల పాటు ఊరు వదిలేసి ఎక్కడో నువ్వు కిందనక మీదనక కష్టపడుతున్నావు, వీళ్ళ కథ అప్పటి నుంచే నిలబడి ఉంది. ఇదేం కొత్తగా వ్యవహరించింది ఏం కాదు. ఇప్పుడే లేటెస్ట్ అని చెప్తే కనుక ఓకే అన్నట్టుగా మనం అనుకుంటామని చెప్పి లేటెస్ట్ అంటున్నారు. కానీ ఇది ముందు నుంచి నడిచినటువంటి కథ, ఇది కొత్తదేం కాదు. ఇక్కడ 3 థింగ్స్ విజయ్. నువ్వు ఎవరి గురించైనా ఇక్కడ కూర్చొని ఆలోచించాలి అంటే కనుక ప్రధానంగా నువ్వు ఆలోచించవలసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో, లేక వచ్చి ఇరుక్కున్నటువంటి హరి గురించి ఆలోచించాలి. అతని యోగక్షేమాలు ఎలా ఉన్నాయో కనుక్కోవాలి. ఏ హాస్పిటల్ అనేది వీళ్ళ దగ్గర నుంచి కక్కిద్దాం. అసలు వాస్తవానికి ఆ అబ్బాయి బతుకున్నాడో చంపి దొబ్బారా అనేది కూడా నాకు డౌట్గానే ఉంది. ఇలా ముఖాలు చూస్తే చంపేసేటట్టు ఉన్నారు వీళ్ళు. చూద్దాం, అది కూడా తెలుస్తుందిలే. అంత లేదా, ఎంత ఉంది, ఇంత ఉందా? సరే, ఇది నెంబర్ 1. నెంబర్ 2 అది అయింది. నెంబర్ 2 ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ హరి తర్వాత ఆలోచించవలసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటే కనుక నీ బిడ్డ. హరి అనేటటువంటి వాడు బీచ్ మీద వస్తున్నాడు అని చెప్పి లేపేయడానికి ట్రై చేసిన వాళ్ళు ఈరోజు బిడ్డ కూడా అడ్డుగా ఉంది. ఈ బిడ్డ ఎవరి బిడ్డ అనే లెక్క తేల్చారన్న ఉద్దేశంతో నా బిడ్డ అనే అమ్మాయి ఈరోజు బిడ్డను ఏం చేస్తుంది అనేటటువంటి నా డౌట్ నాకుంది. బిడ్డ అంటుంది కానీ ఒక ప్రేమ లేదు, ఏం లేదు. సూసైడ్ చేసుకుంటారని చెప్పి తల్లిదండ్రులు నిన్ను చేసుకున్నాను అంది, అదో పెద్ద కట్టు కదా. యోగక్షేమాలు చూసుకోవడానికి వచ్చినటువంటి హరిని లేపేయడానికి ట్రై చేశారు. నెంబర్ 1 అంటే వీళ్ళు ఎక్కడ కూడా కనికరం, బాధ, దయ అనేటటువంటి అంశాలు లేవు. కాబట్టి నా అనేటటువంటి వాళ్ళు ఇప్పటికీ ఈ అమ్మాయి నా కాదు, వాడు నా కాదు, నా అనేటటువంటి వాళ్ళు నీ జీవితంలో కొంతమంది ముఖ్యమైన వాళ్ళు ఉన్నారు. నాకు ఇంకా ఇప్పుడు అనిపించేది ఏంటంటే, ఒకటి నీ బిడ్డను కాపాడుకోవాలి, రెండోది హరిని కాపాడుకోవాలి, మూడోది ఏంటంటే నువ్వు అదృష్టం కొద్దీ ఇక్కడ కూర్చున్నావు, బయటకు వెళ్తే నిన్ను లేపేస్తారేమో నా డౌట్. ఎందుకంటే ఇవన్నీ సీక్రెట్లు తెలిసిన తర్వాత వాళ్ళిద్దరి మధ్యన నువ్వు దూరుతావు అనేటటువంటి ఉద్దేశంతో నిన్ను లేపేస్తారని భయంతో ఇప్పటికీ నువ్వు బతికి ఇక్కడ కూర్చుని మాతో మాట్లాడుతున్నావు అంటే నువ్వు అదృష్టవంతుడే. ఇది 3వ పాయింట్. సో ఇక్కడ ఎక్కడ కూడా నాకేమనిపిస్తుంది అంటే బాధపడవలసినటువంటి అవసరం ఏమీ లేదు. ఎస్, నువ్వు ఆ అమ్మాయిని నమ్మావు, ప్రేమించావు, ఆ అమ్మాయిని బయటకు వెళ్ళి కష్టపెట్టలేదు, ఆ అమ్మాయికి కావాల్సిన సదుపాయాలు అన్నీ చేసావు. నువ్వే ఏదో ఊరెళ్ళి ఒక 3-4 రోజులు కూడా మనం ఊరెళ్ళి ఇంటి కుటుంబాన్ని వదిలేస్తే కనుక ఏదో మనసు పిండేసినట్టు ఉంటుంది, పిల్లలు భార్య మొహం చూడకపోతే. అలాంటిది ఇన్ని నెలల తరబడి నువ్వు దూరంగా ఉంటూ అంత కష్టపడుతున్నావు. ఈ అమ్మాయి ఏమొచ్చి వాడు సపోర్ట్ తీసుకుని ఈ అమ్మాయి ఏమొచ్చి అసలు ఎలా ప్రేమించాలి, భార్యను అనేటటువంటి వాళ్ళని ఎలా చూపెట్టాలి అనేటటువంటిది ఇప్పుడు నేర్పిస్తుంది. ఇదంతా కూడా అంటే వీళ్ళేం నేర్పించక్కర్లేదు, వాళ్ళిద్దరూ ఓపెన్గా మాట్లాడినటువంటిది. ఇందాక నేను
ఓపెన్గా మాట్లాడినటువంటి ఒక సబ్జెక్ట్ ఏంటంటే కనుక ఒక ఫ్రీక్వెన్సీ, ఏ ఫ్రీక్వెన్సీలో ఆ అమ్మాయితో కలవాలి అనేటటువంటి సబ్జెక్ట్ ఆ అమ్మాయి ఇక్కడ బహిరంగంగా చెప్పలేకపోతుంది. ఆ ఫ్రీక్వెన్సీ ఆ అమ్మాయికి కావాలి. వాళ్ళ లెక్క ప్రకారం ఏంటంటే నువ్వు డబ్బులు సంపాదించకపోయినా మార్కెటింగ్ జాబ్కి వెళ్ళకపోయినా కూడా ఆ పక్కన నువ్వైతే కనుక కనిపించాలి. నువ్వు కనిపించట్లేదు. ఆ అబ్బాయి చెప్తూనే ఉన్నాడు కదా 9 to 5 అతనే ఉంటాడంట పక్కలో, ఏ ఉద్యోగం లేకుండా. వీళ్ళిద్దరు బ్రతికేది ఎవరి మీద అంటే కనుక నువ్వు సంపాదించేటటువంటి డబ్బుల మీద వీళ్ళిద్దరు బ్రతికి సంతోషాలు సుఖాలు వీళ్ళు ఒలగబోస్తున్నారు. ఇప్పుడు నేను ఒకటే విజయ్ ఇక్కడ, అరే ఏంటి సార్ నా జీవితం ఎలా అయిపోయింది, నా పరిస్థితి ఏంటి ఎలా అయిపోయింది, నేను డిప్రెషన్ అయిపోయింది, దేవదాసి అయిపోయాను, మందు బాటలు ఇస్తే కనుక మందు కొట్టి పడుకుంటాననే సబ్జెక్ట్ ఇక్కడ లేదు. ఎందుకంటే కనుక ఎంతో ఓపెన్గా బహిరంగంగా నేను 1కి 3 సార్లు అడిగాను, అమ్మ కళ్ళు మూసుకుని ఒకసారి నువ్వు ఆడపిల్లవి, మనస్సాక్షి అంటూ నీకుంది, ఒకసారి ఆలోచించుకో అంటే కనుక లేదు సార్ నేను నిజంగా చెప్తున్నాను, వాడైతే నాకు వద్దు, నా పక్కన ఉన్నాడే కావాలని చెప్పి బహిరంగంగా చెప్తున్నాను. ఎందుకంటే ఆడపిల్ల అనేటటువంటి సబ్జెక్ట్లో ఎక్కడో చోట ఒక 10% అయినా కూడా ఒక సున్నితమైన మనస్తత్వం ఉంది. అది ఇక్కడ కనిపించట్లేదు. మాట్లాడటానికి వాయిస్ స్వీట్గా ఉన్నా కూడా లోపల వేసే వేషాలు మాత్రం చాలా కఠినంగా ఉన్నాయి. సో ఈరోజు మనం బెదిరించి భయపెట్టి ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పి నీతో పంపించినా కూడా మళ్ళీ నువ్వు మార్కెటింగ్ జాబ్కి వెళ్ళక్కర్లేదు. నువ్వు రాత్రి పడుకుంటే కనుక తలుపులు తీసుకుని బయటకు వెళ్ళిపోయేటటువంటి రకం కాబట్టి ఇది పర్మనెంట్గా నీ పక్కన తీసుకొచ్చి కూర్చోపెట్టడం ఇంపాసిబుల్. అదైతే కనుక నీకు అర్థం అవ్వాలి. ఎందుకంటే కనుక అలా అక్కడ కూర్చుని, ఎందుకంటే ఇందాక మేడం చెప్పినట్టుగా వీళ్ళిద్దరిని దొరకపట్టడం గురించి 3 చెరువులు నీళ్ళు తాగారు మన టీం. అంత ఈజీగా దొరకలేదు వీళ్ళు. కానీ వీళ్ళని ఎంతకాలం మనం ఇలా పట్టు ఉంచగలం? ఈరోజు ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఆ తలుపు తీస్తే వీళ్ళిద్దరు మనకు దొరుకుతారా? నీ భార్య నీ పక్కన ఉంటుందా? ఉండదు. సో కాబట్టి నేను ఏమంటున్నానంటే నువ్వు చాలా సేఫ్ పొజిషన్లో ఉన్నావు. ఎందుకు సేఫ్ పొజిషన్ అంటారు డాక్టర్ గారు అంటే కనుక, సరే నమ్మి మోసపోయి అది వేరే విషయం. నీ బిడ్డ నీ చేతుల్లోనే ఉంది, నీ ప్రాణాలు నీ చేతుల్లోనే ఉన్నాయి, నీ తల్లిదండ్రులకి ఎటువంటి శోకం లేదు. ఏదైనా పడే బాధ ఉంటే కనుక వాళ్ళు పదాలు. ఇంకోటి ఏంటంటే అమ్మా నీ విషయం చెప్తాను, నీలాంటి ఆడపిల్లలకు నేను ఎప్పుడు ఒకే పాయింట్ చెప్తాను, ఎల్లకాలం జీవితం ఇలాగే ఉండవు, ఎల్లకాలం ఈ కోరికలు ఇలాగే ఉండవు. ఏదైతే ఆ కామం అనేటటువంటి కోరిక ఉంటుందో ఎక్కడో చోట బోరు కొడుతుంది. నీకు వాడితో బోరు కొడతాడో వాడు నీకు బోరు కొడుతుందో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా వాడికైతే కనుక నువ్వు బోరు కొడతావు. బోరు కొట్టిన రోజు ఏమవుతుందంటే కనుక వాడు ఎగరేసుకుని పక్కింటి అమ్మాయితో వెళ్ళిపోతాడు. వాడు అందులో డౌటే లేదు, రాసిస్తాను కావాలంటే ఎక్కడ పెడితే ఆ కాగితం భద్రపరచుకో. ఇది నీ ఫ్యూచర్, జరగబోయేటటువంటి ఫ్యూచర్. అంటే ఏంటి నీ ఫ్యూచర్ అంటే కనుక ఈ గుట్టు తెలిసినటువంటి నీ తల్లిదండ్రులు సూసైడ్ చేసుకుని చచ్చిపోతారు, నీ బిడ్డ కాకుండా పోతుంది. ప్రేమించి పగలనక రాత్రికి కష్టపడేటట్టు నీ భర్త నీ కళ్ళెదురుగుంటూ ఉన్నాడు. సో నీ పని ఏంటంటే కనుక నిన్ను ఓదార్చడానికి, నీ కంట తుడుపు చర్య చేయడానికి ఇంకోడు వస్తాడు. వాడు ఎలాంటి వాడు వస్తాడు అనేది నేను చెప్పక్కర్లేదు, నీకు ఆల్రెడీ తెలిసి నీ పక్కన ఒకడు ఉన్నాడు. సో అలాంటి వాడు ఒకడు వస్తాడు. వాడు మరి కట్ చేస్తే జంపు జిలాని వాడు. సో ఇంకొకడు సో ఫైనల్గా నీ వృత్తి ఏమవుతుంది అనేటటువంటిది ఒకసారి నీకు కనువిప్పు కలిగించే విధంగా నేను చెప్తున్నా. సూర్యకి ఏముండదమ్మా, సూర్య గురించి బహుశా మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. మీరేం ప్రాణ స్నేహితులు కాదు, మీరిద్దరేమి జిగిరి దోస్తులు కాదు, ఏమీ కాదు. మీరేంటంటే ఆపర్చునిస్ట్ అంటారు. ఆపర్చునిస్ట్ ఏంటంటే అవకాశవాదులు. ఎప్పుడైతే కనుక నువ్వు ప్రేమించావు, పెళ్లి చేసుకున్నావు, ఓకే పెళ్లి చేసుకున్నావు, అతను ఏదో ప్రేమించానన్నావు, ఆ ప్రేమ తొక్క తోసాను అనేది నేను నమ్మను. అప్పటి వరకు ఏం చేశారంటే ఏమీ చేయలేదు సార్, ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు అనేటటువంటి పదాలు మీరు వాడుతున్నారు. అది కూడా కాదు. ఏంటంటే పెళ్ళి అయిన తర్వాత ఇతని దగ్గర నుంచి నీకు ఏదైతే పెళ్ళికి ముందు అతని దగ్గర నుంచి వచ్చిందో, పెళ్ళి అయిన తర్వాత ఈ గ్యాప్ అనేటటువంటిది ఏర్పడి అది నీకు రాలే. అది రాకపోయేటప్పటికి మళ్ళీ పాత జ్ఞాపకాలు, పాత గుర్తులు వచ్చినాయి. గుర్తు వచ్చేటప్పటికి అతను మళ్ళీ గుర్తొచ్చాడు. ఇంకా అది ముందుకెళ్ళింది అంతే వ్యవహారం. సో నేనేంటంటే సూర్య అనేటటువంటి వ్యక్తి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. నా తల్లిదండ్రులు చనిపోతారనేటటువంటి ఉద్దేశంతో బలవంతంగా యత్నం చేసాం, కట్టు కథ. నా కూతురు భవిష్యత్తు గురించి కట్టు కథ. వీడు మార్కెటింగ్ చేసుకుంటున్నాడు, నాకు అవైలబిలిటీ లేదు, కట్టు కథ. సో ఇవన్నీ కట్టుకథల వల్ల నువ్వు ఏం చేస్తున్నావు అంటే నీ జీవితాన్ని నువ్వు అబద్ధపు పాలు చేస్తున్నావు. రానున్న రోజుల్లో 1-2 సెకండ్లు అలా కళ్ళు మూసుకుని. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.